గ్రామాల్లో ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తుంటారు. వ్యవసాయమే ఆధారంగా ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. కొంతమంది భూమి కౌలు చేసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది సొంత పొలంలో వ్యవసాయం చేసుకుంటూ తమ జీవనోపాధిని పెంచుకుంటారు. పొద్దున లేచిన దగ్గర నుంచి పొలం బాట పడుతూ అక్కడే పూర్తి సమయాన్ని గడుపుతారు. అయితే కొంతమంది తమ పొలానికి వెళ్ళడానికి దారి ఉండదు. ఇరుగు పొరుగు పొలాల వారు దారి ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తారు. అయితే దీనిపై ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ చేసింది. మీకు భూమి ఉన్నప్పుడు పొలంలో వ్యవసాయ కార్యకలాపాలు ఎంత ముఖ్యమో ఆ క్షేత్రానికి ప్రాప్యత సరైనదని నిర్ధారించుకోవడం కూడా అంతే ముఖ్యం. రైతులు తమ వ్యవసాయ పనిముట్లను పొలానికి తీసుకెళ్ళాలి, కానీ సరైన మార్గం లేకుంటే అది కుదరదు. పక్క రైతులను దారి అడిగితే నిరాకరిస్తుంటారు, ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. ఇలాంటి సమయంలో మీరు చట్టాన్ని ఆశ్రయించవచ్చు. ఈ చట్టం ద్వారా మీ భూమికి ప్రాప్యత పొందవచ్చు. మీరు మొదటిసారి ఈ ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. మరలా మీరు ఎన్ని లైక్ చేస్తే నాకంత సపోర్టివ్గా ఉంటుంది. తద్వారా నా వీడియో అందరికీ రీచ్ అయ్యి ఈ విషయాన్ని అందరూ తెలుసుకుంటారు. ఇప్పుడు విషయంలోకి వెళ్తే పొలానికి వెళ్ళే దారి గురించి న్యాయ వ్యవస్థలో చట్టాలు ఉన్నాయి. ఈజ్మెంట్ యాక్ట్, ఈజ్మెంట్ ఆఫ్ నెసెసిటీని దీని గురించి చెబుతాయి. రూల్ ఆఫ్ లా ప్రకారం ఏదైనా పొలం మరొకరి పొలం ముందు ఉన్నప్పుడు వెనక పొలానికి ఖచ్చితంగా దారి ఇవ్వాలి. లేదంటే పొలానికి వెళ్ళాలంటే మీరు దారి ఇవ్వాల్సిందే. ఈజ్మెంట్ చట్టం గురించి రైతు మరో ముఖ్యమైన చేయవచ్చు ఏంటంటే కౌలు చట్టంలోని సెక్షన్ల నుంచి ఆ పొలానికి దారి ఉండి మీ పొలానికి వెళ్ళేందుకు పోతే దాన్ని కొత్త రోడ్డు చేయించుకోవచ్చు. తర్వాత మీరు చేయవలసిన పని ఏమిటంటే మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే తీసుకుని వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ లేదా కలెక్టర్ ఆఫీస్ కానీ ఇవ్వచ్చు. ఒకవేళ వారు గన నిరాకరిస్తే మీరు నేరుగా హైకోర్టుకి వెళ్ళి అక్కడ మీది సెక్షన్ 6 కింద లేదా 5 కింద మీరు పంచనామాకి అప్లై చేసుకోవచ్చు. అప్పుడు అధికారులు వచ్చి ఆ భూమికి దారి ఎటువైపు ఉంది, ఎటువైపు పోతుందని చూసి దానికి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి ఆ పత్రాన్ని వాళ్ళు హైకోర్టు వారికి సమర్పిస్తారు. అప్పుడు మీరు అనుకున్నది జరిగే అవకాశం ఉంది. తద్వారా మీరు మీ భూమిలోనే ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పొలంలో మీరు హాయిగా వ్యవసాయం చేసుకొని మీ జీవనం కొనసాగించవచ్చు. ఇందులో ఇంకొక విషయం ఏమంటే, ఒకవేళ ప్రైవేటు వ్యక్తి ఎక్కువ ల్యాండ్ని మీరు మీ చేని అవసరానికి దారిగా ఉపయోగించుకున్నట్లయితే గత 10-15 సంవత్సరాల తర్వాత కూడా అతను మళ్ళీ అబ్జెక్షన్ పెడితే కోర్టుకెళ్ళి కూడా మీరు దారిని ఓపెన్ చేసుకొని మీ పొలానికి దారి వెతుక్కోవచ్చు. అంతేకాకుండా రైతుకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా కోర్టు సరైన తీర్పుని ఇవ్వాలని అందరూ అనుకుంటూ ఉంటారు. అదే విషయం ఈ ఈజ్మెంట్ యాక్ట్ కింద పొలానికి కాదు, మన ఇంటికి కూడా ఎవరైనా అడ్డంగా మా ఇంటి దగ్గర నుంచి నువ్వు ఇట్లా వస్తున్నావు అని చెప్పి ఇట్లా ఎవరైనా గొడవ తీసినా కూడా వాళ్ళకి కూడా ఈ చట్టాన్ని మనం చెప్పి వాళ్ళకి జాగ్రత్త పడమని చెప్పవచ్చు.